ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. ఎవరైతే ఈ మాటలను తమ హృదయంలోనికి తీసుకుంటారో, ఎవరైతే ఈ వాక్యాన్ని తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. ఒక అతిథిని మనం ఏ రీతిగా అయితే మన గృహంలోనికి ఆహ్వానిస్తాము, ఒక అతిథిని మనం ఏ రీతిగా మన గృహంలోనికి తీసుకొని వచ్చి వారికి కావలసిన వాటన్నిటిని, వాళ్ళకి కావలసిన సపర్యలు చేసి వాళ్ళని గౌరవించి, వాళ్ళని మర్యాదించి, వాళ్ళని గణపరిచి మన గృహంలో వాళ్ళని ఏ రీతిగా మనము సన్మానిస్తామో అదే రీతిగా ఈ వాక్యమును ఈ హృదయం అనే గృహంలోనికి మనము ఒక అతిథిలాగా ఆహ్వానించాలి. ఆ అతిథిని ఆహ్వానించి ఆ అతిథికి ఏ రీతిగా అయితే మనము సపర్యలు చేస్తున్నామో అంతకంటే గొప్పగా ఈ వాక్యం అనేది మన హృదయంలోనికి మనము ఆహ్వానించుకోవాలా.